హరి ఓం. నాదస్వరం ఆపండి. ఓం మహేద్యౌః పృథివీ చ నైమయజ్ఞం మిమిషతాం పిపురుతాన్నో భరేమభిః సహిరత్నాని దాశుషే సువాతి సవితా భగాః తం భాగం చిత్రమేమహే తత్సువర్ణగుం హిరణ్యమభవత్ తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ యయేవగుం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి ఓషధయః సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఓం పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ వృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏణ మదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. మహీం దేవీం విష్ణుపత్నీమజోర్యాం ప్రతేచే మేనాగుం హవిషా యజామః త్రేధా విష్ణురురుగాయో విచక్రమే మహేం దివం పృథివీమంతరిక్షం శ్రోణైతి శ్రవయిచ్చమానో యజ్ఞశ్లోకై యజమానాయ కృణ్వతి. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సమ్రాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవేగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః తదేవాస్మై సవాన్ ప్రయచ్చంతి తేనం పునః సువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. ఆధారశిలా స్థాపన ముహూర్తః సుముహూర్తోస్తు. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. పతయే హర హర మహాదేవ. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి
వంశీక్షాం శ్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తశేక్షాధ్యాయః సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం ధాతః సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివిద్ శ్రీమత్పరమహంస పరివ్రాజక రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణ పారావారపారేణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య ఆచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః సమహేశ్వరః పరః వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి వారణాసి బ్రహ్మస్వభవనం ట్రస్ట్ తరఫున సమర్పించిన వస్త్ర కానుక గురుచరణారవింద కానుక అందరూ కూర్చోండి దయవుంచి అందరూ నమస్కారం చేసుకొని గురు అభినవ సుఖ పురాణ వాచస్పతి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల అవ్యాజ వాత్సల్యం పొందిన బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు ఇవాళ మనల్నందరినీ కూడా పునీతుల్ని చేసి భాగ్యవంతుల్ని చేసినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి స్వాగత పత్రాన్ని సమర్పిస్తారు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం అద్వైతామృత సాగరోత్థ సుమహాతేజస్ సమాగచ్చతి సర్వేద్వైత సుఖానుభావరసికాః పశ్యంతు దివ్యం మహః భారత్యాఖ్య జగద్గురోః సుమనసః కల్పద్రుమాదాగతః సోయం శ్రీ విధుశేఖరో యతివరో జ్ఞానామృతం సించతి భారతీ తీర్థపాదాబ్జ భ్రమరం సదయం ముదా హృదబ్జే భావయే నిత్యం విధుశేఖర భారతీం ధర్మస్య విజయో భూయాత్ అధర్మస్య చ సంక్షయః ప్రాణినామస్తు సద్భావః విశ్వస్యాస్తు శివం మహతో. శ్రీ జగద్గురు సార్వభౌమాః ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణిసద్భావ విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం
శ్రీ జగద్గురూణాం స్వనామధన్యానాం అనంతశ్రీ విభూషితానాం శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామినాం ఆదేశానుసారేణ భారతదేశీయ ఉత్తరదేశాంతర్గత విశ్వనాథ విరాజమాన కాశీక్షేత్రే వేదశాస్త్ర పురాణోక్త అనేక వైదిక కర్మానుష్ఠాన వేదశాస్త్ర సభా నిర్వహణ విశ్వనాథ కేదారేశ్వర అన్నపూర్ణ విశాలాక్ష్యాది నైకదేవత సంపూజన సందర్శనార్థమాగతానాం విశ్వనాథఖండ ఓంకారఖండ కేదారఖండాత్మక ఖండత్రయేణ విరాజమాన కాశీక్షేత్రే కేదారఖండే బ్రహ్మీభూత శ్రీ 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 బ్రహ్మానందతీర్థస్వామి సంకల్పానుసారేణ తచ్చిష్య నిర్మిత కాశీబ్రహ్మస్వభవనం ప్రతి సమాగతానాం శ్రీమతాం సాదరం స్వాగతం వ్యాహరామః. అనాద్య విద్యా వాసనా వాసితాంతఃకరణానాం అస్మాకం సంసారే సుఖలవలేశోపి న దృశ్యతే. వయం సర్వే అనాద్య విద్యయా ఘోరరూపయా సర్వానర్థబీజభూతయా నిద్రయా ప్రసుప్తాః. తానస్మాన్ జాగరయితుం సమాగతానాం శ్రీచరణానాం స్వాగతం కుర్మః. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఇత్యేతాదృశవాక్యజాతం శిష్యస్యైవ గురూపసత్యం బోధయంతి. కింటు శిష్యేషు దీనవత్సలాః కరుణాసింధవః విశాలహృదయాः శిష్యజనాన్ ఉద్ధర్తుం సమాగతాः శిష్యసమీపమితి అహోభాగ్యమస్మాకం. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాది సకల విద్యాజాతం మూర్తిభూయ భవద్రూపేణ భారతేస్మిన్ దేశే సంచరతీతి నాస్త్యత్రాస్మాకం అతిశయः. కాశీస్థ విద్వత్తల్లజా అపి శ్రీమంతం సర్వవిద్యాస్వరూప విశ్వనాథ ఏవ శ్రీచరణానాం రూపేణ అత్ర కాశీక్షేత్రేణ భారతే దేశే సంచరంతీతి నిష్కల్మషహృదయేన వదంతి. తాదృశాः శ్రీచరణాः కేవల సందర్శనేనైవ అస్మాన్ సంసారసాగరాత్ తారయంతి ఇత్యత్ర నాస్మాకం సందేహలేశः. అస్మత్ తెలంగాణ ప్రాంతే సోమయాగమనుష్ఠాయ పూర్వాశ్రమే మాడ్గుల మాణిక్య సోమయాజీ పట్లూర్ నామ్న విశేష ప్రచార పథంగతాః బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి మహోదయైః శివంపేట గ్రామే సంస్థాపిత వేదశాస్త్ర పాఠశాలాయాం అధ్యాపకాः సन्तः నైకాన్ శిష్యాన్ వేదశాస్త్రపారగాన్ అకార్షుః. స్వకీయ జీవన చరమకాలే కాశీక్షేత్రే నివసन्तः బ్రహ్మచింతనం కుర్వాణాः సదాచారవతాం కాశీక్షేత్ర సమాగతానాం కృతే అస్మిన్ క్షేత్రే సుష్ఠు వాసః కల్పనీయः ఇతి సంకల్ప్య స్వతపసా శ్రీచరణానాం ఆశిషా చ బ్రహ్మస్వభవనం ఇది కుటీరమేకం నిర్మితవంతః. తాదృశేస్మిన్ స్థానే సుందర కాశీ బ్రహ్మస్వభవన నిర్మాణాయ కృతసంకల్పానాం బ్రహ్మానందతీర్థ యతివర్యాణాం సంకల్పం పూరయితుం శిలాన్యాస మహోత్సవేన అస్మాన్ అనుగృహీతుం సమాగతానాం శ్రీచరణానాం సాదరం సప్రశ్రయం సాంజలిబద్ధం స్వాగతం వ్యాహరామః. అస్మాకం మార్గదర్శనం కృత్వా అనుగృహ్ణంతు ఇది చ అభ్యర్థయామः. ఇత్థం కాశీబ్రహ్మస్వభవన సభ్యः. ఇవాళ ఎంత మహాభాగ్యం, ఎన్ని జన్మల పుణ్యం అంటే నిన్నటి రోజున భారతదేశమంతా కూడా కళ్ళు అప్పగించి ఎంతో ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో రెప్పార్చకుండా ఇక్కడ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథుని సన్నిధిలో అన్నపూర్ణేశ్వరి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సాక్షాత్తు శారదా స్వరూపం, సాక్షాత్తు ఆదిశంకరుల స్వరూపం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారే జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారి రూపంలో విచ్చేసి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుపుతుంటే
కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఆనంద పారవశ్యంతో ఆనంద బాష్పాలు కారుస్తూ చేసినటువంటి దృశ్యం నిన్న చూశాం. ఆ మరుసటి రోజే పరమ పర్వదినం ఇవాళ భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో కేదారేశ్వర దేవాలయం యొక్క సమీపంలో కేదార ఖండంలో ఈ బ్రహ్మస్వ భవనంలో గురుదేవులు మేము ప్రార్థించగానే వేంచేసి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ధార్మిక భవనాన్ని ఈ బ్రహ్మస్వ భవనం ప్రాంగణంలో నిర్మించడానికి అంగీకరించి ఇవాళ మనల్నందరినీ అనుగ్రహించిన జగద్గురువులకు బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను. విద్వదాహితాగ్ని, వేద విద్యానిధి, వేదానికి భాష్యం చెప్పగల అతి కొద్దిమంది వేద విద్వన్మూర్తులో ఒకరిగా విరాజిల్లినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారు, లలితా సోమదేవమ్మ దంపతులు దశాబ్దం కాల క్రితం కాశీవాసం చేస్తూ కాశీలోనే తమ జీవితాన్ని గడపాలని చెప్పి భావిస్తున్న తరుణంలో కాశీలో సదాచార సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు, ఇక్కడ తపోయోగ్యంగా తమ సాధన చేసుకోగలిగిన వారికి ఒక అనువైనటువంటి ప్రదేశం, అందున స్వయం పాకంతో భిక్ష స్వీకరించడానికి ఒక విశేషమైనటువంటి ఆవాసం ఉంటే బాగుంటుందని తలచి ఒక 10 ఏళ్ల క్రితం మమ్మల్ని అందరినీ వారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మస్వ భవనం అనేటువంటి ట్రస్టును ఏర్పాటు చేసేలా ప్రేరేపించి గత 9 సంవత్సరాల క్రితం ఇక్కడ భూదాన సంకల్పంతో అనేక మంది వాదాన్యుల సహకారంతో ఈ 450 గజాల స్థలాన్ని తీసుకుని అనుక్షణం కూడా జగద్గురువుల యొక్క అనుగ్రహం, శృంగేరి జగద్గురువుల అనుగ్రహాన్ని పొందుతూ ఎప్పటికప్పుడు ప్రతి విశేషంలో కూడా వారి యొక్క ఆశీర్వానుగ్రహాన్ని, ఉభయ జగద్గురువుల ఆశీర్గ్రహాన్ని పొందుతూ ఇక్కడ గంగా పుష్కరాలు జరిగిన సందర్భంగా దాదాపు 1,00,000 మందికి ఇక్కడ అన్న సమారాధన ఈ ప్రాంగణంలో చేయాలి భవన నిర్మాణానికన్నా ముందు అనుకొని తాత్కాలిక ఈ ప్రాంగణాన్ని వేసి ఇప్పటికీ మన లక్ష్యాన్ని పూర్తి అవడమే కాకుండా ఒక 4 మహారుద్ర యాగాలు, 2 శతచండీ యాగాలు, 150 మంది ఆహితాగ్నులకు ఇక్కడ స్వయం పాకంతో వసతి భోజనం వారు స్వయం పాకంతో చేసుకునేటువంటి అవకాశం, అందున శ్రీమద్ భాగవత ప్రవచనాలు, ఆ రామాయణ ప్రవచనాలు, కాశీఖండ ప్రవచనాలు, అనేక మంది మహాపండితుల ప్రవచనాలు జరగమే కాకుండా ఒక శ్రౌత యాగాలను కూడా ఇక్కడ అనేక మంది విద్వదాహితాగ్నులు ఇక్కడికి విచ్చేసి నిర్వహించుకోవడం భాగ్యం. భవిష్యత్తులో కూడా 5 అంతస్తుల భవనంలో ఇక్కడ సభామంటపాన్ని, మొదటి అంతస్తులో కేవలం భోజనం, మడితో భోజనాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని, 2వ అంతస్తులో ఒక 100 మందికి వేరువేరుగా పురుషులు స్త్రీలకు ఆస్తిక మహాజనులకు విడివిడిగా వసతి ఏర్పాటు చేయాలని, ఆ పైన ఆహితాగ్నులు, యతీశ్వరులు ఇంకా విడివిడి హాల్స్లో వారు స్వయం పాకంతో వారి యొక్క అనుష్ఠానం చేసుకుంటూ స్వయం పాకంతో భిక్ష అందించగలిగిన భాగ్యం కలిగించాలని ఇక్కడికి ఇచ్చేవారికి, ఆ పైన విశేషంగా ఎవరైనా ప్రత్యేకంగా ఇచ్చేవారి యొక్క ఇక్కడ దీక్షగా వచ్చే వారి కోసం కొన్ని గదులను ఏర్పాటు చేసి ఆ పైన అనుష్ఠానకు యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని గురువుగారి సంకల్పంతో ఇవాళ తమరి అనుగ్రహంతో తమ యొక్క అమృతమైనటువంటి కమరములచే ఇవాళ ఈ శిలాన్యాసం జరగడం పూర్వజన్మ సుకృతం. గురువుగారు మా గురువుగారి యొక్క ఆశీర్వానుగ్రహంతో వారు ఉదయం ఆతుర సన్యాసం తీసుకొని బ్రహ్మానంద తీర్థులుగా విరాజిల్లుతూ వారి చివరి మాట, నేను శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతోనే నేను ఇవాళ ఈ తురియాస్త్రం స్వీకారం చేసుకున్నాను, ఇది నా గురువుల యొక్క అనుగ్రహమే అంటూ నారాయణ నారాయణ అంటూ పరమపదం పొందారు. ఆనాటి నుంచి కూడా మేము తమ అమ్మగారిని పూర్వాశ్రమంలో లలితా సోమదేవమ్మ గారిని తమ వద్దకు ఇచ్చేసి అనుగ్రహం తీసుకొని ఎప్పుడు కాశీకి వచ్చినా ఈ బ్రహ్మస్వ భవనానికి వేంచేసి శిలాన్యాసం మీ ద్వారానే జరగాలని మేము ఇంత ఎదురు చూస్తుంటే ఆ భాగ్యం ఇవాళ భీష్మ ఏకాదశి రోజున కలిగింది. మా జన్మలు ధన్యమయ్యాయి. ఎక్కడో ఉన్నటువంటి బ్రహ్మానంద తీర్థుల స్వామివారు కూడా అనుగ్రహించారు. మీ అనుగ్రహం ఎల్లవేళలో ఉండి మేము ధర్మనిష్టగా కాశీకి వచ్చేవారికి ఉచితంగా ఈ భవనమంతా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మొత్తం ఉచితమైనటువంటి సేవ ఈ 5 అంతస్తుల భవనంలో జరగాలని
మేము తెలిసో తెలియకో ఏ విధమైన దోషాలు, తప్పులు, అధర్మము జరగకుండా ధర్మ మార్గంలోనే మేమందరము కూడా ధర్మనిష్టగా ఈ కార్యక్రమాలు చాలా జరిగేటట్టుగా తమరు మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఇవాళ మేము పట్టరాని భావోద్వేగం, ఆనందంతో మీరు ఇచ్చేసి శిలాన్యాసం చేయడం వల్ల అవుతున్నాం. గురువుగారు, మాకు హితవరులుగా బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, పురాణం మహేశ్వర శర్మ గారు మాకు హితవరులుగా ఉన్నారు. మా ట్రస్టు సభ్యులుగా పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి గారి యొక్క కుమారులైనటువంటి పురుషోత్తమ శర్మ గారు, కాసుల రాధాకృష్ణ శర్మ గారు, పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి గారి యొక్క అల్లుడైనటువంటి మాకు ట్రస్టీ శ్రీ కాసుల చంద్రశేఖర శర్మ గారు, మర్మాముల నటరాజ శర్మ గారు, ఇక అష్టకాల అనంతకృష్ణ గారు, రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు, బార్నంది రామశర్మ గారు, మల్లావజ్జుల చంద్రమౌళి శర్మ గారు, అలా లక్ష్మీ నరసమ్మ గారు, గురువుగారి యొక్క పూర్వాశ్రమ పుత్రిక, వీళ్ళందరూ సభ్యులుగా ఉండి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమంతా దిష్టగా చేస్తున్నాం. మీరు అనుగ్రహించి మా యొక్క సత్కార్యాన్ని, కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళేలా భాగ్యవంతుల్ని చేయాలని కోరుతూ ఎల్లవేళలా మిమ్మల్ని అనుక్షణం మాకు ఒక్కసారి, వారంలో ఒక్కసారి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ శృంగేరి రావాలి, మళ్ళీ గురువుల దర్శనం చేసుకోవాలి, మళ్ళీ గురువుల అనుగ్రహం పొందాలనే మా మనసంతా ఉంటుంది. ఎల్లవేళలా మీ అనుగ్రహం మాకు కురిపించేలా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా సవినయంగా, సప్రమేయంగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ తమని ప్రార్థిస్తున్నాను గురువుగారు. మాకిక్కడ సివిబి సుబ్రహ్మణ్యం గారు, విఖ్యాత జ్యోతిష్య పండితులు, శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, హనుమత్ ఉపాసకులు, అయోధ్యలో వారు యంత్రాన్ని చేసిన వారు, అదేవిధంగా కోట లక్ష్మీ నరసింహం గారు, సహస్రావధాని గారు, ఇంకా చాలామంది పెద్దలు, పండితులు, నేపథ్య గాయకులు నేహాల్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ అనుక్షణం ఇక్కడ ప్రవచనాలు, కార్యక్రమాలు, అన్ని ఉత్సవాలకు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు. ఇంకా చాలామంది పెద్దలు, శ్రీ సేందాదా గారు, రాహుల్ గారు, ఈ నిర్మాణాన్ని మొత్తం వారు బాధ్యత వారు చేపట్టారు. రాహుల్ గారు ఎంతోమంది మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు, మమ్మల్ని అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్నారు. గారు వారికి కూడా మీ అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నారు. శ్రీ సుందర శర్మ గారు, వారు రాలేదు గురువుగారు. ఇక్కడ అనేక ఆశ్రమాలకు బ్రహ్మసభవనంతో సహా వారు ఎక్కడ అన్నదానం జరుగుతున్నా సదాచార సంపన్నులకు అన్నదానం చేసే వారికి వారు సహకరిస్తూ అన్ని విధాలా చేయుతనందిస్తున్నారు. శ్రీ సుందర శర్మ గారు వారు విజయవాడలో ఉన్నారు, వారు ఇక్కడే ఉండి చేస్తున్నారు. అలాగే నారాయణ శాస్త్రి గారు, ధూళిపాడ నారాయణ శాస్త్రి గారు, కేదార్ ఘాట్, ఇంకా రవిశంకర్ గారు, అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు గారు మీ అనుగ్రహం అందరి మీద ఉండాలి. ఈ భవనం ఆచంద్ర తారార్కం జరగాలని ప్రార్థిస్తున్నా గురుగారు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సనాతన ధర్మ అవలంబి తమ మనస్సులో కాశీకి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి, గంగా స్నానం చేయాలి, విశ్వనాథ స్వామి దర్శనం, విశాలాక్షి అన్నపూర్ణ అమ్మవార్ల దర్శనం చెయ్యాలి అనేటటువంటి ప్రబలమైన ఆశని కలిగి ఉంటారు. ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి యొక్క మనస్సులో ఉండేటటువంటి ఒక ప్రబలమైన ఇచ్ఛ ఇది అయి ఉంటుంది. అటువంటి ఈ విశిష్టమైన క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఎన్నో కోట్ల మంది దర్శనం చేసుకుంటూ ఈ క్షేత్ర యాత్రని చేస్తూ ఉండడం అనేది పరంపరగా వచ్చి ఉన్నది. వెనకటి కాలంలో ఎక్కడెక్కడి నుంచో, దక్షిణ భారతంలో ఎక్కడెక్కడి నుంచో మూలమూలల నుంచి నడిచి కాశీకి వచ్చి దర్శనం చేసుకుని కాశీ యాత్ర చేస్తూ ఉండేవారు. కాశీ, రామేశ్వరం యాత్ర, ఇలా ఈ యాత్రలన్నిటినీ కూడా వెనకటి కాలం నుంచి అలా చేస్తూ ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. అటువంటి ఈ కాశీ క్షేత్రంలో, అందులోనూ ఈ కేదారఖండంగా పురాణాల్లో పేర్కొన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ బ్రహ్మస్వభవనం అనేటటువంటి దీన్ని ప్రారంభించి
ఇక్కడ ప్రస్తుతం ఈ తాత్కాలికంగా మనం చూస్తూ ఉన్నటువంటి ఈ భవనంలో ఎన్నో ధార్మికమైనటువంటి ఆచరణలను దాదాపు 10 సంవత్సరాలుగా ఇందాక శర్మగారు మాట్లాడుతూ చెప్పిన విధంగా అనేక విధమైనటువంటి శ్రౌత స్మార్త కర్మానుష్ఠానాలు, అన్నదానం మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా సదాచార సంపన్నంగా చేస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా మాడుగుల మాణిక్య స్వామియాజీ గారు తర్వాత ఆతుర సన్యాసం తర్వాత బ్రహ్మానంద తీర్థులుగా పేరుని పొందినటువంటి ఆయన విశేషమైనటువంటి సంకల్పం చేసి మా గురుదేవుల విషయంలో అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉండేవారు. ఆయన ఇక్కడ కాశీ క్షేత్రంలో ఉండాలని సంకల్పించి ఇక్కడికి వచ్చి ఈ ఒక దశకం నుండి ఈ కార్యక్రమాలని చేస్తూ ఉండడం, సంకల్పించి ప్రారంభించి ఉండడం, దాని తర్వాత ఆస్తిక మహాజనులైనటువంటి మీరందరూ కూడా ఆయన యొక్క పరివారం, అదేవిధంగా పరివారం అంటే ఆ కుటుంబం, అదేవిధంగా శిష్య పరివారం, అభిమానుల పరివారం అందరూ కూడా కలిసి ఈ కార్యాన్ని ఇంకా విశేషంగా చేయాలని సంకల్పించి చేస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ప్రస్తుతం ఇక్కడ ఇందాక శర్మగారు మాట్లాడుతూ చెప్పినట్టుగా ఒక విశిష్టమైనటువంటి 5 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఒక్కొక్క అంతస్తులోనూ ఒక్కొక్క విశేషాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు సదాచారంగా ఇక్కడ కొన్నాళ్ళు ఉండి అనుష్ఠానాదుల్ని చేసుకొని వెళ్ళాలి అనే సంకల్పంతో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాటుని చెయ్యాలి. అందులోనే ఎంతోమంది దక్షిణ దేశం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ప్రతిరోజు ఎంతోమంది వస్తూనే ఉంటారు. కాబట్టి ఇలా వచ్చినప్పుడు చాలా చోట్ల కాస్త సదాచారంగా ఉండేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలుగా ఉండే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, ఏదైనా పర్వాలేదు అనుకునేటటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆచారంగా ఉండేటటువంటి వాళ్ళకి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ అటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఈ బ్రహ్మస్వ భవనం ఒక భవనాన్ని నిర్మించాలి అని సంకల్పించి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా మా గురువులు పరమపూజ్య జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అత్యంత శీఘ్రంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఈ భవనం నిర్మాణం అవుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి మీ మనస్సులో ఏ ఏ సంకల్పాలైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఆ విశ్వనాథ స్వామి యొక్క అనుగ్రహంతో, శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో, మా గురువుల యొక్క అనుగ్రహంతో తప్పకుండా నెరవేరుతుంది. ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ భవనం ఇక్కడ ఈ ప్రదేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యంలో అందరూ కూడా ఆస్తిక మహాజనులు అందరూ కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉత్తమమైన కార్యంలో అందరూ కూడా తప్పకుండా యథాశక్తిగా అందరూ కూడా దీంట్లో పాల్గొని సహకరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఆస్తిక మహాజనులకి ఈ సందర్భంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదొక వ్యవస్థని గనక చేస్తే ఇది చక్కగా ఎప్పటికీ కూడా ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళేటటువంటి భక్తులందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి దృక్పథంతో ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సహాయం చేయడం అనేది చాలా ఆవశ్యకం. కాబట్టి అందరి యొక్క ఆ సహాయంతో, మీ యొక్క పరిశ్రమతో, ఆ భగవత్ కృపతో ఈ కార్యం తప్పకుండా నెరవేరుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇవాల్టి రోజున ఇక్కడ చేయవలసినటువంటి శిలాస్థాపన ఏదైతే ఉందో ఆ శిలలకి ఇవాల్టి రోజున పూజ చేయడం జరిగింది. ఇక తొందరగానే అతి శీఘ్రంగానే ఇక్కడ నిర్మాణ కార్యం ప్రారంభం కానున్నది. తర్వాత అది శీఘ్రంగా సమాప్తి అవనున్నది. ఇక మళ్ళీ మేము ఇంకోసారి వచ్చేటప్పటికి మళ్ళీ కాశీ క్షేత్రానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆ భవనాన్ని చూస్తాము అనేటటువంటి ఆ ఆలోచన మా మనస్సులో ఉన్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ భవనాన్ని చూసేటటువంటి సందర్భం వస్తుంది అని మనస్సులో భావిస్తూ విశేషంగా ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మస్వ భవనం
ట్రస్ట్ ఏదైతే ఉందో దీంట్లో విశేషంగా ట్రస్టీలుగా ఉంటూ దీని యొక్క అభివృద్ధికి శ్రమిస్తూ ఉన్నటువంటి వెంకటరమణ శర్మ గారు, అలాగే అందరూ కూడా విశేషంగా ఆయన పురుషోత్తమ శర్మ గారు, ఇలా వారి యొక్క పరివారం, సోమయాజి గారి మాణిక్య సోమయాజి గారి పరివారం అందరికీ, అదేవిధంగా అందరికీ కూడా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసులు, ఆస్తిక మహాజనులు అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క ఆశీర్వాదం సదాకాలం మీకుంటుంది. ఆ ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఉండనే ఉన్నది. అయితే ఈ ఒక సందర్భంలో ఈ భవనం యొక్క నిర్మాణ కార్యానికి మా మనసులో వచ్చినటువంటి సంకల్పం, దీనికోసం ఒక 5 లక్షల రూపాయల్ని ప్రసాదంగా, శారదా ప్రసాదంగా మీకు ఇవ్వాలి అని మా మనస్సులో సంకల్పం కలిగినది. ఈ ఒక ప్రసాదాన్ని, శారదా ప్రసాదాన్ని మీరు స్వీకరించి ఇది మీకు అక్షయ నిధిగా ఉండి విశేషంగా మీరు అనుకున్నటువంటి అన్ని కార్యాలకు కూడా చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది, అక్షయ నిధిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మేము ఇక్కడి నుంచి మఠానికి వెళ్ళిన తర్వాత, అక్కడ మహమూర్ గంజ్లో మఠానికి వెళ్ళిన తర్వాత అక్కడికి మీరు వచ్చి దాన్ని స్వీకరించండి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. జగద్గురు అభిభాషణం తర్వాత, అనుగ్రహ భాషణం తర్వాత జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఈ నిర్మాణానికి మాకైతే 5 లక్షల రూపాయలు శృంగేరి శారదాపీఠం జగద్గురువులు అందించడం, 5 కోట్లకు పైన మా నిర్మాణం పూర్తయిందనే మేము భావిస్తూ ఉంటాం. మా ప్రణాళిక కూడా 5 కోట్లే. 5 అంతస్తుల్లో సర్వంగా ఒక్కరు ఉచితంగా పూర్తిగా ఈ కార్యక్రమం జరగాలి. ఇవాళ గురువుల యొక్క అనుగ్రహం కలగడం నిజంగా మేము ఎన్ని జన్మలైనా కూడా ఈ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ మేము పొందలేము, మా భాగ్యం పొందలేము. ఇచ్చారు ఒకే శివకుమార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కాశీ పర్యటన, అంతకుముందు కర్ణాటక పర్యటన, జగద్గురుల ధర్మ విజయ యాత్రకు ఎంతో అనుగ్రహంతో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తేజో రూపంలో విరాజింపజేస్తున్నటువంటి పరమ ధార్మికులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ముఖ్య కార్యనిర్వహణాధికారి, పాలనాధికారి శ్రీ పిఎం మురళి గారిని దయచేసి ఇక్కడికి విచ్చేసి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన మా చిరు సత్కారాన్ని పొందవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకోటి, మీ కోరికలు చాలా రోజులు ఉంటేటువంటి గురువుగారి వాళ్ళ అనుగ్రహం అయింది. ఈ కార్యం యథాశీఘ్రం అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ గురువు గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఆశీర్వాదం ఇచ్చి నిర్విఘ్నంగా మీ కార్యక్రమం నడుస్తుందని మా ప్రార్థన. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం కాశీలో ఈ ధర్మ విజయయాత్ర ఆనాడు 1977లో జ్యేష్ఠ మహాసన్నిధానం వారి కరకమలచే ప్రతిష్ఠ అయినటువంటి ఆ సందర్భాన్ని ఇవాళ సన్నిధానం వారి యొక్క కరకమలచే ముగ్గురు జగద్గురువులను చూసుకున్న ఆ సందర్భం చారిత్రలో నిలిచిపోయేది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ చరిత్రలో నిలిచిపోయేది. అలాంటి కార్యక్రమంలో తన భుజాన వేసుకొని ఈ 9 రోజులు కూడా అద్భుతంగా కార్యక్రమం నిర్వహించిన శ్రీ అన్నపూర్ణ ప్రసాద్ గారిని కూడా బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన ఇక్కడ ఇప్పుడు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన వేద పండితులు శ్రీ తంగిరాల శివకుమార్ శర్మ గారిని మా చంద్రశేఖర్ శర్మ గారు
ధర్మం ఉన్న గురించి మాకు ఒక సోదరుడిగా సహాయం అందిస్తాను. పెన్ ఇవ్వండి. పెన్ ఇప్పుడు ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. శ్రీ శమంతక్ గారు ఇద్దరు కలిసి పురుషోత్తమ శర్మ గారు చంద్రశేఖర్ శర్మ గారు కలిసి మా భవన నిర్మాణం కోసం ముందుండి మాకు సహకారం అందించేసి రాహుల్ భయ్య ఒకసారి గురువుగారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ 5 అంతస్తుల భవనాన్ని దూరసే ఇక్కడ సేన్ దాదా గారు మీరే ఈ షెడ్యూల్ నిర్మాణం చేసి ఇచ్చింది కూడా వారి గురువుగారు. శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఈ సేన్ దాదా వారు కూడా ఇక్కడి వారే స్థానికులు. శాల్వాయ్ అన్నదానం చిదంబర మిగతా వాళ్ళు కూర్చోండి. ధూళిపాడ నారాయణ శాస్త్రి అన్నింటికీ మాకు రాధాకృష్ణ ఇటు మలగండి. కోటా లక్ష్మీ నరసింహం గారు సహస్రావధాని, వారు తెలుగులో మొట్టమొదటి గురు సహస్రావధాని వారు కాశీవాసం చేస్తున్నారు. చాలామంది అవధానం తయారు చేసిన ఇక్కడే కాశీవాసం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. అదే పర్లేదు. విజయయాత్రలో కూర్చోండి. రవిశంకర్ గారు మొత్తం అనేక ఆశ్రమాలకు వీరు ఉచితంగా అన్నదానం సుందర శాస్త్రి గారి సుందర శర్మ గారి సహకారంతో వీరుండి ఇక్కడ నుండి చేస్తూ ఉన్నారు. చాలా వాళ్ళకి నిష్టగా ఉండే వాళ్ళకి మీరు వెంట ఉండి తీసుకో. అలా ట్రస్టీలో ఒక్కసారి వెంకటేశ్వర శర్మ గారు మీరు సమర్పణ కూర్చోండి. వెంకటేశ్వర శర్మ గారు శ్రీ మహేశ్వర శర్మ గారికి గురువుగారి స్పృశించిన తర్వాత అది కూడా కలర్ చేంజ్ అయ్యింది అన్న. హర్ష ఇంకొకటి అంతే. హర్ష ఒక్క ఓన్లీ ట్రస్టీలు అంటూ ప్రసాదం